రండి రండి కూర్చోండి అన్న. హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇది ఫస్ట్ వ్లాగ్ నా డ్రాయింగ్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ తమిళలో చూస్తుంటారు ఈ డ్రాయింగ్ అని నమ్మయ్య ఆర్ట్స్. సో బేసికల్గా నేను ఒక ఆర్టిస్ట్ని, డ్రాయింగ్స్ వేస్తూ ఉంటా, స్కెచెస్, అవి మీకు చూపిద్దాం అనుకుంటున్నా. సో ఇవన్నీ నా డ్రాయింగ్ బుక్స్. 4 డ్రాయింగ్ అనేది నా హాబీ. నాకు ఒక 3 హాబీస్ ఉన్నాయి. ఫస్ట్ది డ్రాయింగ్, సెకండ్ది క్రాఫ్టింగ్ అంటే కార్డ్బోర్డ్స్తోని అవన్నీ తయారు చేస్తారు, అది. థర్డ్ ఎడిటింగ్. ఫస్ట్ డ్రాయింగ్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఉంది ఈ స్కిల్. సో అట్లా పెరుగుకుంటూ వచ్చింది. ఇప్పుడు మీకు చూపిస్తాను డ్రాయింగ్స్ అన్ని. చూసి ఎలా ఉందో కామెంట్ చెప్పండి అన్నీ. సో ఇది నా ఫస్ట్ డ్రాయింగ్ బుక్. ఇది ఇండెక్స్, ఇది చూపు దగ్గర. సో ఇక్కడ కనిపిస్తుంది 2016. ఇది 2016లో స్టార్ట్ చేసిన ఈ బుక్, ఇందులో డ్రాయింగ్ వేయడం. సో ఫస్ట్ డ్రాయింగ్ ఇది జస్ట్ ఒక షాడో, ఒక రాక్ స్టార్ది అని వేసిన. అప్పట్లో ఇట్లాంటి సోకులు బాగుండే. సెకండ్ డ్రాయింగ్ లార్డ్ శివ. ఇది ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇవన్నీ అప్పట్లో స్టార్టింగ్ కదా, అట్లా నాకు అంత డ్రాయింగ్ రాకపోతుండే, అట్లా వేసేసిన. ఇది హార్స్. దీని బాడీ అంతా మంచిగా వచ్చింది కానీ ఫేస్ కాడ పోయింది. ఇది ఒక డ్యాన్స్. ఇది తలైవా రజనీకాంత్. ఇది అప్పట్లో న్యూస్ పేపర్లో చిన్న ఇంత వచ్చింది, అది కట్ చేసుకొని అందులో చూసుకుంటే వేసిన. ఇది ఎట్లా వచ్చిందో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ ఇది మైకేల్ జాక్సన్. ఇది మైకేల్ జాక్సన్. ఇది హనుమాన్. ఇది ఏంటంటే ఇది గూగుల్లో ఉంటుంది. అప్పట్లో నాకు ఫోన్ ఏం లేకుండా ఒక చిన్న నోకియా ఫోన్ ఉండే, అందులో జూమ్ చేసుకొని ఈ డ్రాయింగ్ వేసిన, కష్టపడేసిన. ఇది ఫుల్ హార్డ్ ఇది. సో ఇట్లా వచ్చింది. మీకు నచ్చుతుందో లేదో నా డ్రాయింగ్స్ మరి. ఇది చెగువీరా. ఇది మైకేల్ జాక్సన్. ఇవన్నీ ఈజీ ఉంటాయని ఇట్లాంటివి వేసేవాడిని అప్పట్లో. ఇది మైకేల్ జాక్సన్. ఇది మైకేల్ జాక్సన్ అంటే పిచ్చి ఉండే అప్పట్లో. సో బాగా ఇష్టం మైకేల్ జాక్సన్ డ్రాయింగ్స్. ఇది లార్డ్ శివ. ఇది సూపర్ మ్యాన్. ఇది గరుడ. మై ఫేవరెట్ బాహుబలి. ఇది కూడా నోకియా ఫోన్లోనే జూమ్ చేసుకుంటూ వేసిన. సో పర్ఫెక్ట్ రావాలని. ఇది ఒక 2 అవర్స్ పట్టింది మొత్తం కంప్లీట్ కావడానికి. ఇది 9th క్లాస్లో వేసిన. సో ఇది ఎట్లా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇది నా ఫస్ట్ ఫేవరెట్ ఆర్ట్ ఇది నేను వేసిన వాటిలో. ఎందుకంటే ఇదే కొంచెం పర్ఫెక్ట్ వచ్చింది. ప్రభాస్లా కొంచెం ఉందో లేదో, మీకు ఎట్లా అనిపిస్తుందో మరి. నాకైతే ఇష్టం ఇది. ఇది గోస్ట్ రైడర్. ఇది అండర్టేకర్. ఇది మీకు తెలుసో తెలీదో, ఇది WWF ఫైటర్ ఈయనే. ఓకే, ఇది నా సెకండ్ ఫేవరెట్ ఆర్ట్. ఇది బాహుబలి. ఇది కూడా కొంచెం పర్ఫెక్ట్ వచ్చింది అప్పట్లో. సో అందుకే ఇష్టం ఇది. ఎట్లా వచ్చింది అది కామెంట్లో చెప్పండి. ఇది హనుమాన్. ఇది ఒక్కరు అనుకొని వేసినా కానీ ఇంకొకటి అయింది. ఇది గెస్ చేయండి మీరే, ఎవరు అనుకుంటున్నారు? విరాట్ కోహ్లీ.
ఇట్లా లేదు కదా, ఉండదు. ఎందుకంటే అప్పట్లో నాకు అంత పర్ఫెక్ట్ రాదు కాబట్టి అట్లా రాలేదు. కానీ ఇది విరాట్ కోహ్లీ. ఇది ఎవరు చెప్పు చిక్కి? ఓవర్ యాక్షన్ చేయదు. ఇది ఎవరి లెక్క ఉంది చెప్పు ఇక. అది ఇది చూస్తే కనిపెట్టేస్తారు ఇది రకుల్ పిచ్చింగ్ అని, ఎందుకంటే సేమ్ వచ్చింది ఇది. ఇది రోమన్ రీన్స్, నా ఫేవరెట్ WWF ఫైటర్. అగైన్ బాహుబలి మొత్తం అవే ఉండే అప్పట్లో. సో అవే డ్రాయింగ్స్ వేసిన మొత్తం, ఎందుకంటే నాకు ప్రభాస్ ఫేవరెట్ హీరో కాబట్టి. సో ఇది కూడా బాగా పర్ఫెక్ట్ వచ్చింది. ఇది కూడా నాకు ఇష్టం. సో ఇది ఎవరో కనిపెట్టండి. రామ్ పోతినేని అట్లనే ఉందా? ఉంటే కామెంట్లో చెప్పండి. రామ్ పోతినేని లాగానే ఉన్నాడు, లేకుంటే లేదని చెప్పండి. ఇది కూడా రోమన్ రింగ్స్, WWF ఫైటర్. ఇది పర్ఫెక్ట్ వచ్చింది. ఈ మొత్తం డ్రాయింగ్ బుక్లో ఇది ఒక్కటి పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది హనీ సింగ్. ఇది శివుడు. రెబల్ స్టార్ మై ఫేవరెట్. ఈ ఫోటో ఇక్కడి వరకే ఉంది. అంటే నేను గూగుల్లో డౌన్లోడ్ చేసినప్పుడు ఈ కాళ్ళు లేవు. ఈ కాళ్ళు ఏం చేసిన అంటే నా కాళ్ళు నేనే మిర్రర్లో చూసుకుంటూ చేసిన. ఈ షూ లేదు, ఈ కాలు, ఇవన్నీ నేనే ఓన్గా చేసిన. నాకు అప్పుడు అంత డ్రాయింగ్ రాకుండే, అయినా కూడా అట్లా వేసేసిన నా కాళ్ళని నేనే పెట్టుకొని. మరి ఇది RX-100 హీరో కార్తికేయ. ఎట్లా వచ్చిందో కామెంట్లో చెప్పండి మీరు, వచ్చిందా లేదా అని. బాహుబలి, బజరంగ్ బలి, మళ్ళీ మారి. ఇది సూపర్ ఉంటుంది. ఇది నీట్గా వచ్చింది. ఇది కూడా ఒక 2 అవర్స్లో కంప్లీట్ అయింది డ్రాయింగ్. ఇది జోకర్. ఇది ఇస్మార్ట్ శంకర్. ఆల్రెడీ చూసుడుతోనే కనిపెట్టి ఉంటారు ఇది ఇస్మార్ట్ శంకర్ అని, ఎందుకంటే సేమ్ వచ్చింది కాబట్టి. ఈ బుక్కి అంతే. ఇది నా సెకండ్ డ్రాయింగ్ బుక్. ఇప్పుడు ఇందులో నుంచి పర్ఫెక్ట్ అయినా కొంచెం. ఫస్ట్ దీంతో స్టార్ట్ చేద్దామని ఇది వేసిన. లవ్ యూ మామ్మే. లవ్ యూ నాన్న. అన్నిటి తర్వాత ఇది పర్ఫెక్ట్ డ్రాయింగ్. ఇది ఒక 2 డేస్ పట్టినట్టున్నది మొత్తం కంప్లీట్ అవ్వడానికి. ఫుల్ డార్క్ చేయాలి కదా. ఇది ఎవరో కామెంట్లో చెప్పండి. ఇది ఎవరిలాగా ఉందో కామెంట్లో చెప్పండి. ఇది సూపర్ ఉంటుంది. నా ఫేవరెట్ ఇది స్కెచ్. హనుమాన్ స్టేటస్లో, ఇది వాట్సాప్ స్టేటస్లో పెట్టినప్పుడు అన్ని కామెంట్స్ వచ్చినాయి సూపర్ అని. సలాం రాకీ బాయ్. ఇది పర్ఫెక్ట్ వచ్చింది ఆర్ట్. హనుమాన్ ఆర్ట్ తర్వాత ఇది పర్ఫెక్ట్. మళ్ళీ ప్రభాస్, భైరవ, కల్కి. నా డ్రాయింగ్ బుక్స్ మొత్తం సగానికి సగం ప్రభాస్ డ్రాయింగ్సే ఉంటాయి అంతే. పిచ్చి ప్రభాస్ అంటే అది అందరికి తెలుసు. మళ్ళీ ప్రభాస్, మిర్చి. ఇది మార్కో. ఇది సగం వేసేసి అట్లనే ఆపేసిన. ఇది టైం అస్సలేదు, వేయడం అయితే లేదు, కంప్లీట్ చేయాలి. ఇది ఒక 4 months అవుతుంది, 1 year అవుతుంది ఇది వేసి ఆపి. 1 year నుంచి అట్లనే ఉంది. తొందరగా కంప్లీట్ చేయాలి.
ఇది సూర్య రోలెక్స్. ఇట్లా వచ్చిందో లేదో కానీ ఇది మాత్రం రోలెక్స్ సూర్య. ఇది కూడా ప్రభాస్ సగంలో ఆపేసిన. ఫేస్ కరెక్ట్ రాలే, మళ్ళీ వేద్దాం కొంచెం అయినాక వేద్దామని గ్యాప్ తీసుకున్నా. గ్యాప్ అటే పోయింది, ఇంత పెద్ద గ్యాప్ వచ్చింది. దీన్ని కూడా కంప్లీట్ చేయాలి. ఇది కంప్లీట్ చేసి మీకు చూపిస్తా. కంప్లీట్ చేసినాక మళ్ళీ ఎప్పటికి కంప్లీట్ అవుతుందో. ఛత్రపతి ప్రభాస్ ఇవే మొత్తం ఇవే ఉంటాయి, ప్రభాసే ఉంటాయి నా దాంట్లో. ఇది కూడా సగం కంప్లీట్ అయింది, మొత్తం కంప్లీట్ చేయాలి. ఓజస్ గంభీరం ఓజీ బుక్ అయిపోయింది, ఇంకొక బుక్ కొనాలి. ఇది థర్డ్ డ్రాయింగ్ బుక్. ఇది మొత్తం కలర్స్ స్కెచ్. ఇల్లు కూడా ప్రభాస్తోనే స్టార్ట్ చేసిన కానీ ఫెయిల్ అయింది. స్పైడర్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, నా ఫేవరెట్ అవెంజర్. నా వాల్పేపర్ కూడా ఇదే ఉంటుంది. లిటిల్ కృష్ణ. ఇది ఇంకా కలర్స్ వేయాలి మొత్తం. ఇది కూడా సగంలోనే అయిపోయింది, అటే పోయింది. ఇది సగంలోనే అయింది. అన్నీ సగం సగమే ఉంటున్నాయి. స్టార్ట్ చేస్తా, కొంచెం సేపు బ్రేక్ తీసుకుందామని బ్రేక్ తీసుకుంటా, బ్రేక్ అంతే నెలలు బ్రేక్ అయిపోతుంది. ఈ డ్రాయింగ్ బుక్ ఇంతే. ఇది కూడా స్కెచ్, ఇది కలర్స్, ఇది స్కెచ్ కోసం. ఇందులో అంతేముండదు, ఇది కొత్తగా కొన్నా. ఇది కూడా సగం స్టార్ట్ చేసిన, కొంచెం వేసిన అంతే గ్యాప్. ఇది డెడ్ పూల్. అన్ని బార్డర్స్ అన్ని గీసి వదిలేసిన. అంటే ఇది కలర్స్ లేవు, కలర్ పెన్సిల్స్ లేవు, అవి కొన్నాకేద్దామని ఉంచిన బార్డర్స్ వేసి. హెడ్ లైన్స్. ఇది స్క్విడ్ గేమ్. ఇది ఈ సిరీస్ చూసే వాళ్ళకి తెలుసు స్క్విడ్ గేమ్ అంతే. సో అంతే, 1 2 3 4 మొత్తం 4 డ్రాయింగ్ బుక్స్. నాకు చిన్నప్పటి నుంచి ఉంది డ్రాయింగ్ స్కిల్, డ్రాయింగ్ మీద ఇష్టం. ఈ స్కిల్ మా మమ్మీ దగ్గర నుంచి వచ్చింది. మమ్మీ వేస్తుంది డ్రాయింగ్స్, అదే నాకు వచ్చింది. సో అన్నీ ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి. బాగున్నాయా బాగాలేవా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.